హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏం చేస్తున్నారు? మేమైతే ఇప్పుడు అన్నం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అన్నం చేసుకుంటున్నాము. మా వీడియో కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఇకలాంగులం కాబట్టి ఏదో దీనిపైన కొంచెం వస్తుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కొంచెం మీ సపోర్టు వల్ల ఉంటేనే మీరు అందరు లైక్ చేసినారు, మమ్మల్ని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మాది వచ్చేసి నెల్లూరు, మా సొంత ఊరు వచ్చేసి కర్నూలు, మా ఆయనలది నెల్లూరు. నాకు నెల్లూరు మాటలు రావు, మనకు కర్నూలు మాటలే నాకు వచ్చేది. బాయ్ ఫ్రెండ్స్. మాట్లాడేవారు ఫ్రెండ్స్ ఇతనే. రోజు జ్యూస్ తాగుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ యూట్యూబ్ ఛానల్. మాట్లాడు బావా. కెమెరా చాలా బాగా వస్తుంది కదన్నా. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏం చేస్తున్నారు? మాకి టీ ఆయన అయితే మాకు రోజు టీ పోస్తాడు. ఆటో స్టార్ట్ చేయి. సమస్య హాయ్ చెప్పన్నా. హాయ్ చెప్పు టీ అన్నా. హాయ్ చెప్పు. మాకు రోజు పోస్తాడు ఫ్రెండ్స్ అన్న. రోజు నైట్ 1 గంటకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఏమేమి తిన్నారు ఫ్రెండ్స్? మేమైతే ఇప్పుడు లేచినాము. లేచి ఇలా బండ్లు కడుక్కొని, అండ్లు కడుక్కొని, వాషింగ్ మిషన్ బట్టలు వేసినాము ఫ్రెండ్స్. టీ తాగు నువ్వు. ఓయ్ అయిపోయినాయి బట్టలు. రేపు అవుతాయంట. సబ్స్క్రైబ్ చేయమను. చెప్పు. చెప్పు. సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు అవుతాయి బట్టలు. మీరు టీ తాగినారా ఫ్రెండ్స్? మేమైతే టీ తాగల. ఇప్పుడు బట్టలు అవి వేస్తే బట్టలు వేసినాను. ఏమేమి చేస్తున్నారు ఫ్రెండ్స్? మా కొంచెం చూడండి ఫ్రెండ్స్, మాకు లైక్ చేయండి. ఇంకా టీ ఫ్రెండ్స్. బట్టలు వీడే తీసుకున్నా ఫ్రెండ్స్ వీడియో, ఎందుకంటే మా ఆయన తీయలేడు కాబట్టి. అందరిలాక్క తీస్తే అంటే అందరూ గుండు తీస్తారు, నాకు మా ఆయన కనిపించదు ఫ్రెండ్స్ మా ఆయనకి, అందుకే తీలాడు. నేనే తీసుకుంటున్నా అట్లా అట్లా. పట్టుకో అది పట్టుకో. ప్రమాదం లేదు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మహాలక్ష్మి తల్లయిందంటే ఇంటి నుంచి పంపించడం అసాధ్యం. మనుషులేనా మీరు? ఎంత చెప్పినా మీ ప్రవర్తన మారడం లేదు. అట్లా పట్టుకో, అట్లా పట్టుకో, కొంచెం చెప్పు. నేను ఎందుకు వస్తున్నా అంత వరకు. ఆయన మిమ్మల్ని ఎట్లా సంతోష 15 నిమిషాలు. 6 నెలల్లో ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది. అట్లా అటు రావంట పట్టుకున్నల్లా
మా ఆయనకి చూడండి, ఎందుకంటే నేనే తీసుకున్నాను ఆయనకి కనిపించదు, అందుకే పట్టుకోలేను, నన్ను తీయలేను అంటున్నాడండి. ఏమనుకున్నదండి. అడ్డం పెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించుకున్నారు. బెయిల్ మీద విడుదల చేసి నా దగ్గరికి తీసుకుని నేను చూసి గర్వపడేవాడు. మీరు నా ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా మిమ్మల్ని చూసి గర్వపడేవాడిని సార్. యువతరానికి నువ్వు ఆదర్శం అవుతావు అనుకున్నాను. యువతరానికి మీరు ఆశాదీపం అనుకున్నాను సార్. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోర్టులో ముద్దాయి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది సార్. ఏడోది చేసేసరికి ధైర్యం వచ్చిందా? జైలుకి వెళ్ళాను కదా సార్, అక్కడ ముద్ద దిగేసరికి ఇక్కడ కాదు సార్, ఇక్కడ మందుతుంది. ఎందుకు? తప్పు చేసింది నువ్వేగా? చేయించింది మీరే కదా సార్. నేను చేయమన్నా? మీరే చేయించమన్నారు, మీ జగదీష్ గారు చెప్పారు సార్. చెప్పావా? చెప్పండి సార్. సౌండ్ కొంచెం పెట్టుకో. నాకు నచ్చిన ముఖ్యమంత్రి ఓయ్ ఏమీ కాకుండా నాకు చెప్పాను సార్. అందుకని అబద్ధం చెప్పావా? సారీ సార్. అయితే నీకు ఉద్యోగం నా క్యారెక్టర్ మీకు తెలియదు. ఇప్పుడు ఈ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? ఇంకా నాకు భవిష్యత్తు ఉందంటారా సార్? నా తండ్రిని నేను కోల్పోయాను సార్. నేను ముఖాలు చూసుకోగలిగిన మొక్కల పుట్టలే నా తల్లి ముఖం నన్ను ఎలా చూడమంటారు సార్? ఎలా చూడమంటారు? కన్యాదానం చేయడానికి నా తండ్రి నా కాకుండా చేసేవరా నాకు తెలియదే. నేనేం చెప్పాలి సార్? ఏం చెప్పాలి? వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా అని నిద్ర లేచిన నుంచి నిద్రపోతున్నా నా తండ్రి ఈరోజు శాశ్వతంగా నిద్రపోతున్నాడు సార్. వద్దు సార్, వద్దు సార్. మీకు మీ రాజకీయానికి నా నమస్కారం. వద్దు సార్, నన్ను నన్నుగా బ్రతకనివ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీ జెమినీ మూవీస్ లో మస్తు మాట్లీ షో. యాక్షన్ షురూ చేయి. యాక్షన్ సీక్వెన్స్ లో వీడి సెపరేట్ ట్రెండ్. డోనేజ్ బాక్స్ ఉందిలే, పెట్టుకునే కెసెళ్ళు. అల్లుడు అదు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మీ జెమినీ మూవీస్ లో పట్టుకో. రామనామము రామనామము రమ్యమైనది స్వామి నామము. ఎలా ఎలా చేస్తున్నావు? నేను ఇప్పుడు నీ గురువుని తీసేస్తాను. లేయి పరుపులు మారిపోయి లేయి, నిలబడు. పట్టుకో. నేను పట్టుకోలేను, అవి నాకు రావు.
పట్టుకోలేను ఈ చేయి నేను పట్టుకోలేను అవి నాకు రావు పట్టుకోలేను అట్లా దేనికి? నేను పట్టుకోలేను అత్త అవి అట్లా పట్టుకో, పట్టుకోలేను నాకు రావు అట్లా పట్టుకో. మర్చిపోతే గుర్తురా నేను మా నాన్న అమ్మకి అక్కర్లేదు, నీకు కూడా అక్కర్లేదా? అసలు మేము ఎవరికి అక్కర్లేదా? అలారా Yeah, so first thing வந்து பாத்தீங்கன்னா வந்துட்டு நான் வந்து ஒரு சிம்பிளா தான் I could tell because I'm a makeup artist, so I can just tell you the basic steps. In case you have really ஏதாவது issue இருக்கு like pigment నువ్వు తిన్న అన్నంలో విషం పోసానే విషం పోసాను
ఎంతమందికో అన్నం పెట్టి నాకు విషం పెట్టావా? నీకు పుట్టిగతులుండవా? నీకు పుట్టిగతులుండవు? తల్లి పాలు తాగి రొమ్ము గుంజుతావా? నీకంటే దిక్కుమైన సావు తప్ప. కొడుకు తెచ్చింది మా అబ్బాయి కూతురు పెళ్లికి అత్యంతలు వేయడానికి వచ్చిన నాకు నా వాడ అస్తికలే మిగిస్తాడు నీ కొడుకు. అందుకే నిన్నే కాదు నీ కొడుకును కూడా పట్టలేము. నేను తప్పు చేయలేదని తెలుసుకున్నా. అయ్యో అమ్ముడికి భోజనంలో విషయం పెట్టారయ్యా.
పడ్డాడా టమాటా పండ్ల మనకొద్దులే ఇంకేం ఫ్రెండ్స్ మేమేం చెప్పాలా మేమేం చేస్తున్నారు మాదైతే ఇట్లా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ మేమైతే లవ్ చేసి పెళ్ళి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా నాకు సపోర్ట్ చెప్పేవాళ్ళు మా ఇంట్లో లేరు, అతనికి చెప్పేవాళ్ళు వాళ్ళ ఇంట్లో లేరు. ఇట్లా 3 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ పెళ్ళి. మాది వాళ్ళ ఇంటికి వెళ్ళేది లేదు, మా ఇంటికి వెళ్ళేది లేదు. మా అమ్మోళ్ళు మాకు పలుకుతున్నారు, వాళ్ళ అమ్మలు వాళ్ళకి పలుకుతున్నారు. ఇట్లా ఫ్రెండ్స్ ఏదో చిన్న పింఛను డబ్బులతో అలా ప్రోగ్రాలు చేసుకుంటా బతుకుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఎవరు సపోర్టు లేదు మాకైతే. మేమే కష్టపడాలా, మేమే తినాలా. వికలాంగులం అనేది ఎవరికి ఏం జారి ఉండదు ఫ్రెండ్స్. నాకన్నా కొద్దిగా కనిపిస్తుంది, మా ఆయనకైతే ఎవరు కనిపించదు. అట్లనే చిన్నగా ఎందుకంటే చేసుకున్నాం కదా, అట్లే పోరాడాలని పోరాడుతున్నాము. అనుకుంటుంటారు కొంతమంది వాళ్ళకేమి అది ఇది అయితే ఏం లేదు, ఎవరు చెప్పేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. మేమిద్దరమే ఇంకా చచ్చినా బతికినా ఇద్దరమే ఇప్పుడు. ఎందుకంటే కొంతమంది డబ్బులు ఇస్తే ఫ్యామిలీ వాళ్ళు రాణిస్తారు, లేకుంటే లేదు. మాకే బతకనికే కష్టము. అట్లా అని వాళ్ళని దూరం చేసుకున్నాం ఫ్రెండ్స్. బాగలేదు.